హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డిజైనర్ స్లీవ్స్ ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. పేపర్ కటింగ్ చేస్తున్నానండి. 6 ఇంచులు పొడవు, 9.5 ఇంచులు ఆర్మ్ రౌండ్ అండి, 8.5 ఇంచులు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇలా 2.5 ఇంచులు లోతు తీసుకోవాలి. హ్యాండ్కి వచ్చేసి 2.5 లేదా 3 ఇంచుల వరకు మనం తీసుకోవచ్చండి హ్యాండ్ సైజుని బట్టి. ఇలా హ్యాండ్ని ఓపెన్ చేసుకొని మిడిల్లోకి ఒక మార్జిన్ వేసుకోవాలి, అంటే మధ్యలోకి ఒక మార్జిన్ వేసుకోవాలి. ఇలా మార్జిన్ వేసుకున్న తర్వాత ఇటు సైడు అంటే మార్జిన్ దగ్గర నుంచి 2 ఇంచులు పక్కకు మార్క్ చేయాలి. ఇటు సైడ్ కూడా మార్జిన్ దగ్గర నుంచి 2 ఇంచులు పక్కకు మార్క్ చేయాలి. ఇక్కడ నుంచి 1.5 ఇంచులు, మళ్ళీ 1.5 ఇంచుల దగ్గర నుంచి 1 ఇంచు, 1 ఇంచు. ఓకే, ఇటు సైడ్ కూడా అంతే, 1.5 తర్వాత 1 ఇంచు. ఇలా 2, 1.5, 1 అలా 3 ఇంచులు 3 మార్కింగ్లు చేసుకోవాలి. ఓకే, మార్కింగ్ చేసుకుని ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. మనం మార్క్ చేసుకున్న దాన్ని మనం ఆల్రెడీ చిన్న చిన్న గీట్లు పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా మార్జిన్ లాగా వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకోవాలి. ఓకేనా, దీన్ని ఫస్ట్గా పేపర్ కటింగ్ చేయాలండి, లేదంటే మనకి క్లాత్ అంతా ఆగమైపోతుంది. కాబట్టి ముందు పేపర్ కటింగ్ చేసుకుని దీన్ని బేస్ చేసుకుని మనము మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకుందాము. ఇలా మార్జిన్ వేసుకున్న తర్వాత కట్ చేసుకోండి. 2 ఇంచెస్ పెట్టాం కదా, మెయిన్ మధ్యలో మార్కింగ్ చేసాం కదా, అది మాత్రం కట్ చేయకుండా మిగతా అదంతా కట్ చేయండి. ఓకే, దీనికి కూడా పైన షోల్డర్ దగ్గర కొంచెం వదిలి పెట్టండి. మొత్తం పేపర్ మొత్తం కట్ చేయకుండా ఇలా కొద్దిగా వదిలిపెట్టుకుంటే మనకి మోడల్ అనేది వస్తుంది. ఓకే, ఇలా కొంచెం వదులుకుని వీడియోలో అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది. 1-2 సార్లు చూస్తే. నేను కొంచెం వదులుతున్నాను, ఎందుకంటే మనం దీన్ని వెడల్పు చేయాలి హ్యాండ్ని, అందుకోసం. చూడండి, ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ మాత్రం కట్ చేయలేదు, మిగతాదంతా కటింగ్ చేశాను, కానీ పైన కొంచెం వదులుకున్నాను. ఓకే, మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుని దాని మీద ఇలా ప్లేస్ చేసుకోవాలి. హ్యాండ్ వచ్చేసి గుండు పిన్నలు ఉంటాయి మీ దగ్గర, అవి పెట్టేసుకోండి. సూది ఉన్నా సరే అవి ఇలా పెట్టేసుకోండి. ఓకే, ఇవేమీ లేవు నా దగ్గర అంటే కనుక ఏదన్నా బరువు పెట్టుకోండి, ఇంకా చేసేది ఏం లేదు. ఓకే, ఇలా కొనల దగ్గర కూడా ఇలా పెట్టుకోవాలండి. ఇలా ముందైతే నేను 2 పిన్స్ అరేంజ్ చేశాను. ఇక్కడ నుంచి కొలత తీసుకోవాలి, 2 ఇంచులు కొలత తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి పిన్ పెట్టేసిన తర్వాత పక్కన దానికి కూడా 2.5 ఇంచులు కొలత తీసుకోవాలి. 2.5 ఇంచులు వచ్చింది కదా. ఇంకా ఇక్కడ గుండు సూది అయితే పిన్ పెట్టుకోవాలి క్లాత్కి అండ్ పేపర్కి. ఇక్కడ వచ్చేసి 2.5. ఫస్ట్ కొన దగ్గర నుంచి మధ్యలో చూపిస్తున్నానండి, అంటే మనము కట్ చేయకుండా ఉన్న దాని దగ్గర నుంచి అటు 2.5, ఇటు 2.5, అటు 2, ఇటు 2. ఓకే, మళ్ళీ తర్వాత వచ్చేలేక మళ్ళీ చెప్తాను, మీకు కన్ఫ్యూజన్ అవుతుంది. అక్కడ ఎంత పెట్టాం, 2 పెట్టాం, 2 ఇంచులు పెట్టుకోవాలి. ఏడు కూడా కన్ఫ్యూజన్ ఏం అవ్వదండి, 1-2 సార్లు చూడండి, ధ్యాస పెట్టి, అర్థమవుతుంది మీకు కూడా. ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచులు తీసుకోవాలి. కదిలిపోకుండా మనము పిన్స్ పెట్టుకుంటున్నాము. మార్జిన్ వేసుకున్న తర్వాత ఈ పిన్స్ కూడా తీసేస్తాము. ఇలా పెట్టుకొని ఇలా 2.5 ఇంచులు ఇటు సైడ్ కూడా పెట్టుకొని పిన్ పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ సేమ్ ఎలా ఉందో యాస్టీజ్ అక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. పైన కూడా సేమ్ కొనలు ఉన్నాయి కదా, ఆ కొనల దాకా మార్క్ చేసుకోండి. ఇలా బార్కి ఇలా రౌండ్ షేప్గా మార్క్ చేసుకోవాలి.
ఎక్స్ట్రా పైన 1 ఇంచు కింద 1.5 ఇంచు వదులుకోవాలి. ఇప్పుడు పిన్స్ పెడుతున్నాను కదా, అది కింద సైడ్, అది పైన సైడ్. ఓకే, కింద వచ్చేసి 1.5 ఇంచులు, పైన వచ్చేసి 1 ఇంచు. వదులుకొని, అంటే నేను మార్క్ చేసినా మీకు కనిపించట్లేదండి, అందుకే నేను ఆ క్లిప్ కట్ చేసేసాను. కనిపించినప్పుడు ఎందుకులే అని, ఫోకస్ లైట్ ఫోకస్ ఎక్కువగా ఉండి మీకు మార్జిన్ అనేది కనిపించట్లేదు. ఓకే, ఇప్పుడైతే నేను చెప్తున్నాను కదా, కింద అయితే 1.5 ఇంచు వదులుకోండి, పైన అయితే 1 ఇంచు ఎక్స్ట్రా వదులుకోండి. పీస్ ఎక్స్ట్రా కంపల్సరీ కావాలండి, ఎక్స్ట్రా లేకపోతే మనకి హ్యాండ్ మెజర్మెంట్స్ అనేది తప్పులు వస్తాయి. పైన అయితే 1 ఇంచు. ఓకే, ఎందుకంటే మనం కుట్లలోకి పోతుంది కాబట్టి, కుట్లలోకి పోయిన తర్వాత మిగిలేదు మన హ్యాండ్. ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలండి హ్యాండ్. దీనికి కొంచెం క్లాత్ ఎక్కువే పడుతుంది. సన్నగా ఉండే వాళ్ళకైతే క్లాత్ ఎక్కువ మిగులుతుంది కదా, వాళ్ళకైతే ట్రై చేయొచ్చు మీరు. లావుగా ఉండే వాళ్ళకైతే క్లాత్ ఎక్స్ట్రా తెచ్చుకోమని చెప్పండి. హాఫ్ పట్టు అలాంటివి కూడా వేసుకోవచ్చు మనము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనము ఆల్రెడీ కట్ చేసి కొంచెం వదులుకున్నాం కదా, అక్కడ నేను మార్జిన్ వేసుకుంటున్నాను. అంటే మార్కింగ్, మనము మడత పెట్టి కుట్టుకోవడానికి, ప్లీట్స్ పెట్టడానికి ఇలా మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ బాణం గుర్తు దగ్గర కూడా చూడండి, ఇలా కొనల దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. కంపల్సరీ అది మాత్రం బీస్ ముక్కతోని మీరు మార్క్ చేసుకోండి. ఇప్పుడు పిన్స్ తీసేస్తున్నాను. పిన్స్ తీసేసి పేపర్ కటింగ్ కూడా తీసేద్దాము. చూడండి, ఆల్మోస్ట్ ఇలా ఈ షేప్ అయితే మీకు హ్యాండ్ రావాలి కట్ చేసుకున్నాక. ఇప్పుడు రౌండ్గా ఉండేది హ్యాండ్ అటువైపు పెట్టుకొని ఇలా చిన్న చిన్నగా ప్లీట్స్ పెట్టుకోండి. ఓకే, ఈ ప్లేట్ ఇక్కడికి, అన్ని ప్లేట్స్ ఇక్కడ నేను పిన్ పెడుతున్నానుగా అక్కడికే రావాలి, గుర్తుపెట్టుకోండి. ఇలా గీత ఏ గీత పట్టుకొని ఇక్కడికి పెట్టేసేయాలి. ఒకదాని మీద ఒకటి ప్లీట్ ఇక్కడికే రావాలి. ఇప్పుడు ఈ సైడ్ ఏం కన్ఫ్యూజన్ లేదండి. ఆ సైడ్ ఈ సైడ్ గీత గీత పట్టుకుంటే కంపల్సరీ మనకి ఇలా ప్లేట్ వచ్చేస్తుంది. ఓకే, ఒకదాని మీద ఒకటి ఇలా ప్లేట్స్ పెట్టేసుకుని అటువైపు 3 ఇటువైపు 3 వస్తాయండి మనకి, ఎక్కువేం రావు. కానీ చాలా అందంగా ఉంటుంది హ్యాండ్ వచ్చేసి. ఇలా ఒక కుట్టు వేసుకోండి. కుట్టు వేసుకుని ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, కుట్టు వేసిన తర్వాత ఒక 1/2 ఇంచు వదులుకుని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని, ఇది హ్యాండ్ కింద అండి, హ్యాండ్ లూజ్ దగ్గర ఇంకో పీస్ తీసుకున్నాను నేను. 2 ఇంచులు ఉండే విధంగా ఒక పీస్ తీసుకొని కింద అటాచ్ చేస్తున్నాను. ముందైతే తిరగేసి జాయింట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇలా తిరగేసి జాయింట్ చేసి దాన్ని పైకి తిప్పాలి, ఇలా మడిచి పైకి తిప్పాలి. ఓకే, ఇలా చేస్తే ఏంటంటే మనకి ఒక చిన్న పట్టీలాగా వస్తుంది. దాని మీద మనము లేస్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. చేసి చూపిస్తాను నేను మీకు. ఆల్టర్నేట్ అయినా, అంటే వేరే కలర్ అయినా వేసుకోవచ్చు అండి, మల్టీ కలర్ అయినా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది హ్యాండ్కి. ఇక్కడ గోల్డ్ కలర్ హైలైట్ అయింది కదా, కాబట్టి నేను గోల్డ్ కలరే వేస్తున్నాను. ఓకే, హ్యాండ్ అయితే మనకైతే రెడీ అయిపోయిందండి. చూడండి, ఇలా ప్లీట్స్ చిన్న చిన్నగా పెట్టండి, ఎక్కువ క్లాత్ పెట్టొద్దు. చిన్నగా జస్ట్ అలా చిన్నగా ఉండి లేనట్టుగా అలా పెట్టేసి ఒక కుట్టు వేసేయండి. ఇక్కడ ఇలాగా ఇటు సైడ్ అటు సైడ్ వేసిన తర్వాత ఓకే, హ్యాండ్ అయితే మనకి రెడీ అయిపోయింది. కింద షో బటన్ ప్లేస్ చేసుకోండి. షో బటన్ కానీ పూసలు కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా ఉంటుందండి హ్యాండ్ వచ్చేసి.